హాస్పిటల్ నుంచి కాంట్రాక్ట్ బేసిక్ స్టాఫ్ నర్సులు మాట్లాడుతున్నాము. మేము గత 3 రోజుల నుంచి కూడా స్టేట్ మొత్తం కూడా నిరసన తెలియజేస్తున్నాము. దానికి కారణం ఏంటంటే అండి, గత ప్రభుత్వము ఎక్కువ ఉద్యోగ కల్పన చేస్తున్నాము, ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇస్తున్నాము అనే ఒకే ఒక కారణంతో ఎక్కువ సచివాలయాల్లో ఎక్కువ ఏఎన్ఎంల పోస్టులు తీయడం జరిగిందండి. ఆ తర్వాత కొన్ని రోజులకి వీళ్ళు స్ట్రెంత్ వైజు తర్వాత జనాభా వైజు ఎక్కువైపోతున్నారు కాబట్టి వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఒక నామమాత్రపు ట్రైనింగ్ మాత్రం జిఎన్ఎం ట్రైనింగ్ అని ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ ఎప్పుడైతే ఇస్తారని ఒక 5వ నెంబర్ జీవో అని ఒక రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన వెంటనే కూడా మేమందరం చాలా నిరసన తెలియజేసాం గవర్నమెంట్కి. కోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. దానివల్ల ఇప్పుడు ఎవరైతే పిల్లలు జిఎన్ఎం కానీ బీఎస్సీ కానీ ఎంఎస్సీ కానీ చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా నష్టం జరుగుతుంది. తర్వాత ఎప్పటి నుంచో కాంట్రాక్ట్ బేసిక్లో మేము ఈ గవర్నమెంట్కి తక్కువ జీతాలకు సర్వీస్ చేస్తున్నాము. అలాంటి మాకు కూడా అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాన్ని అరికట్టడం కోసం మేము మొదట్లోనే దీని మీద నిరసన తెలియజేసి కోర్టులో కేసు వేయడం జరిగింది. అయితే అధికారులు దీనివల్ల మీకు వచ్చిన నష్టం ఏం లేదు, స్టాఫ్ నర్స్ పోస్టులు వీళ్ళకి ఏమి ఇవ్వము, ఓన్లీ ఒక స్కిల్ డెవలప్మెంట్ మాత్రం కోసమే అని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. తర్వాత ఉండి కొలిది దాన్ని పొడిగించుకుంటూ వచ్చి ఈ రోజు ఒక 3 రోజుల క్రితం 115 అనే ఒక జీవోని చాలా దారుణంగా రిలీజ్ చేసి ఏవైతే పోస్టులు ఖాళీలు ఉన్నాయో వాళ్ళకి స్టాఫ్ నర్స్ పోస్టులు ఇస్తాము అని చెప్పడం చాలా అన్యాయము. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిక్ వ్యవస్థలో నలిగిపోతున్నా మాకు అన్యాయం జరుగుతుంది. ఒక అధికారి కూడా జిఎన్ఎం చదివిన స్టాఫ్ నర్సులు ఎవరు లేరు, కొరతగా ఉన్నారు, అందువల్లే ఏఎన్ఎంలకి గవర్నమెంట్ జీతంతో గవర్నమెంట్ డబ్బులతో మేము చదివించి మరీ వాళ్ళు పోస్టులు ఇస్తున్నామని చెప్తున్నారండి. కావాలంటే గవర్నమెంట్ ఎంక్వైరీ చేసుకోవచ్చండి, ఎంతమంది కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది పిల్లలు చదువుకొని బీఎస్సీలు ఎంఎస్సీలు చదువుకొని వాళ్ళ సొంత డబ్బులతో చదువుకొని బయటకు వచ్చారు, ఎంక్వైరీ చేసుకోండి. కాబట్టి ఎంక్వైరీ చేసుకొని మేము ఎంతో మంది కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ మా అందరికీ న్యాయం చేయాలి. ఎన్నో సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నాము. ముందు చేసిన గవర్నమెంట్ చేసిన తప్పుదాన్ని ఈ గవర్నమెంట్ మేము దాన్ని చేస్తుందని మేము అనుకోవట్లేదు, మాకు న్యాయం చేస్తుందని అనుకుంటున్నాము. మన హెల్త్ మినిస్టర్ గారు కూడా పబ్లిక్ లో మాట్లాడుతూ అది చాలా అన్యాయమైన పద్ధతి, ఏఎన్ఎం వాళ్ళకి స్టాఫ్ నర్స్ పోస్టులు ఇవ్వకూడదు అని చెప్పారు. మళ్ళీ ఎందుకు ఏమైందో మాకు తెలీదు, మాకు అన్యాయం చేస్తూ ఒక జీవోని అయితే విడుదల చేశారు. ఈ జీవో వల్ల మాకు వచ్చే నష్టాన్ని మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాము. ఈ నిరసనని వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఆ జీవోని రద్దు చేయకపోతే కనుక మా యొక్క నిరసనలు ఇంకా ఉధృతం చేసి విధులను బహిష్కరించడానికి కూడా మేము వెనుకాడము. ఇప్పుడైతే ప్రజలు ప్రాణాలు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మా విధులు మేము సక్రమంగా నిర్వర్తిస్తూ విధులకు ఎటువంటి ఆటంకం కలగకుండా మా విరామం టైంలో అయితే మేము నిరసన తెలియజేస్తున్నాము. గవర్నమెంట్ ఒకసారి మా బాధను అర్థం చేసుకుంటారని, మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని ఈ మీడియా పూర్వకంగా మేము తెలియజేస్తున్నామండి.